నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆరోగ్య జీవిత బీమా విషయంలో ఎట్టకేలకు శుభ సంకేతాలు పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఆ రెండింటి ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపులకు సుముఖత వ్యక్తం చేసింది. ఇన్సూరెన్స్పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం కన్వీనరే స్వయంగా ఆ మాటను వెల్లడించారు. దీంతో బీమా ప్లాన్లు మరింత చౌకగా అందుబాటులోకి వచ్చే మార్గం సుగమం కాబోతోంది. మరి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే బీమా పాలసీదారులు అలాగే పాలసీలు తీసుకోవాలనుకుంటున్న వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఈ రంగం అందరికీ చేరువ కావడానికి ఇది ఏ విధంగా దోహదపడుతుంది? ఎవరికి ఎలాంటి బీమా భరోసాలు ఉండాలి? ప్రీమియంలు, పన్నులతో పాటు జీవితానికి ఒక ధీమానిచ్చే బీమాల విషయంలో అసలు అందరూ తెలుసుకోవాల్సిన అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు మురుకూరు అరవింద్ గారు, టాప్ ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామి, అలాగే పిఎస్ఆర్ మూర్తి గారు, సాధారణ బీమా రంగం నిపుణులు, డాక్టర్ ఎస్ అనంత్ గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు. అరవింద్ గారు, ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీని మినహాయించాలన్న కేంద్ర ప్రభుత్వ అడుగులు, అలాగే మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం, వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? నమస్తే అండి, నా పేరు అరవింద్. మీకు జీఎస్టీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న జీఎస్టీ పర్సంటేజ్ వచ్చి 18% ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఈ 18% మా సామాన్య మనుషులకి ఇంకా అందుబాటులోకి రావాలని, ధరలు కొద్దిగా తగ్గించాలనే ఉద్దేశంతో చాలామంది నిపుణులు, జీఎస్టీ నిపుణులు అది 5%కి కుదిద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అది ఆల్రెడీ ఆమోదానికి పెట్టి ఉన్నారు. అరవింద్ గారు, అది ఎప్పుడు 5% కాదు, అసలు పూర్తిగా మినహాయిస్తారు, అసలు దీని మీద జీఎస్టీ ఉండదని అంటున్నారు. 5% నుంచి పూర్తిగా మినహాయిద్దామని కూడా ప్రపోజల్ నడుస్తున్నది. సో ఇది 5%ఆ లేకపోతే పూర్తిగా మినహాయిస్తారా అన్నది ఆ జీఎస్టీ నిపుణుల తాలూకా ఆమోదం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది తొందరలోనే ఒక డెసిషన్ వచ్చి గవర్నమెంట్ దీనిపైన ఒక నిర్ణయం వ్యక్తం చేస్తుందని. అరవింద్ గారు, ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పాలసీదారులకు, అలాగే ఆల్రెడీ పాలసీ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొత్తగా తీసుకోబోయే వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఉండే ట్యాక్స్ కూడా ఒక 18% ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రెన్యువల్కి సంకోచిస్తున్నారు. సో ఇప్పుడు ఇది తగ్గడం వల్ల వాళ్ళు కొద్దిగా ప్రశాంతంగా వాళ్ళు రెన్యువల్స్ చేసుకుంటారు. అండ్ కొత్తగా తీసుకునే వాళ్ళు కూడా కొద్దిగా ధర దృష్టిలో పెట్టుకొని అది కొద్దిగా మనకి అఫోర్డబుల్గా, అంటే అందుబాటు ధరలో ఉండడం వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా పెరిగి వాళ్ళు కొనుక్కునేది అవేర్నెస్ పెరిగి వాళ్ళు కొనుక్కోవడం మొదలు పెడతారు అనమాట. సో దీనివల్ల సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళు ఇన్సూరెన్స్ని కొద్దిగా ఎక్కువ మార్కెట్లో స్ప్రెడ్ అయ్యి అందరూ కొనుక్కునే విధానంగా జరుగుతుంది. అరవింద్ గారు, అయితే ఇంకొక చర్చ కూడా నడుస్తుంది చాలా చోట్ల. ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని తీసేసిన తర్వాత కూడా అవి పూర్తి స్థాయిలో మినహాయింపుని ఎవరైతే వినియోగదారులు ఉన్నారో, పాలసీదారులు ఉన్నారో వాళ్లకు వర్తింపజేయకపోవచ్చు. కొంతవరకే ఉపశమనం కల్పిస్తే మిగిలిన దాన్ని వాళ్ళ రకరకాల ఛార్జీల పేరుతోటి వాళ్ళ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయాలు, చర్చలు కూడా ఉన్నాయి. ఈ మీరన్నమాట నిజంగానే ఉన్నది మార్కెట్లో. వాళ్ళు ఒకవేళ జీఎస్టీ తగ్గించిన తర్వాత కూడా వాళ్ళ తాలూకా పాలసీ ప్రీమియంలు రేట్లు అదే మాదిరిగా ఉంచి వాళ్ళు కావాల్సిన దాంట్లోని చేసుకుంటారని. కానీ అలా జరగదండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా వాళ్ళకి వచ్చే ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉందో అది జీఎస్టీకే కట్టే ఉండేది కాబట్టి వాళ్ళ జీఎస్టీ పెంచి దాన్ని ఇన్సూరెన్స్ ప్రీమియం మరింకా పెంచడానికి చూడరు. మామూలుగా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మ్యాక్సిమం జనాలకి ఈ ఇన్సూరెన్స్ అందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొద్దిగా గవర్నమెంట్ చేసుకునే డెసిషన్కి దోహదపడడానికి చూస్తున్నారు. సో ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది వాళ్ళు ఇన్సూరెన్స్ జీఎస్టీ తగ్గించే విషయంలో. మూర్తి గారు, దేశంలో ప్రస్తుతం బీమా రంగం విస్తృతి ఏ విధంగా ఉంది? ఎంతమందికి బీమా సేవలు అందుబాటులో ఉన్నాయి? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయం ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది బీమాకు సంబంధించి? ఇప్పటికి కూడా దేశంలో అంటే బీమా విస్తృత స్థాయి చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీమా అన్నది పట్టణ ప్రాంతాలకే పరిమితమైన తప్ప ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అంత విస్తృత స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందలేదు. అది దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏంటంటే సాధారణ బీమా సంస్థ కానీ జీవిత బీమా సంస్థ కానీ సరైనటువంటి మార్కెటింగ్ ఫోర్స్ లేకపోవడం, ప్రజల్లో సరైన బీమా మీద సరైన అవగాహన కల్పించకపోవడం, బీమా అన్నప్పటికీ ఏంటంటే ఏదో ఏజెంట్కి కమిషన్ వస్తుంది, వాళ్ళ యొక్క జీవనోపాధి గురించి అన్న అభిప్రాయం ఇంకా ప్రజల్లోంచి తొలగిపోవాలి.
ఆ తెలుగుపోకున్నంత వరకు కూడా ప్రజల్లో అసలు బీమా అంటే ఏమిటి, బీమా అంటే రక్షణ, ఏదో ఆపదలు ఆదుకునేది బీమా అని ఒక అవగాహన ప్రజల్లో కలగనంత వరకు కూడా బీమా ఇంకా విస్తృత స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఇంకా ఏంటంటే విస్తృత స్థాయిలో కంటే అభివృద్ధి చెందట్లేదు. అది చేయాలన్నప్పుడు ఏంటంటే పట్టణ స్థాయిలో కాకుండా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వాళ్ళ యొక్క సంస్థలను ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా విస్తృతంగా బ్రాంచ్లు ఓపెన్ చేయాలి, మార్కెటింగ్ ఫోర్స్ని డెవలప్ చేయాలి, పబ్లిక్లో అవేర్నెస్ కలిగించాలి. అసలు బీమా అంటే ఏమిటి, ఎందుకు తీసుకోవాలి, ఆరోగ్య బీమా అంటే ఏమిటి, బీమాలో ఎన్ని రకాలు ఉన్నాయి, మనిషికి బీమా యొక్క అవసరం ఏమిటి. నా యొక్క అభిప్రాయ ప్రకారం ఏంటంటే మనిషికి ఆపదలో ఆదుకునేదే బీమా. అంటే బీమా అంటే రక్షణ కల్పించేది. ఇది ఏదో బీమా అన్నప్పటికీ ఏంటంటే ఎవరి గురించో కాకుండా మనకి ఎప్పుడైనా ఆపద వస్తే ఆ ఆపదలో ఏంటంటే ఆదుకునేదే రక్షణ అనే ఒక అభిప్రాయానికి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా తీసుకుని వెళ్తే బీమా సంస్థ అనేది చాలా విస్తృత స్థాయిలో అందరికీ కూడా అందుబాటులోకి వస్తాయని నా అభిప్రాయం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సార్ మూర్తి గారు, ఇప్పుడు ఇంతకుముందు అరవింద్ గారిని కూడా అడిగాను, ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే పాలసీలు తీసుకుని ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటారు మానసికంగా. ఎగ్జాంపుల్కి ఒక 5 లక్షలకి 20,000 కడుతున్నారు అనుకోండి, దానికి ట్యాక్స్ కలిపి ఇంకొక 3-3.5 పడితే ఆ 23.5 కట్టడానికి అలవాటు పడిపోయిన వాళ్ళని అదే ట్యూన్లో ఉంచి వాళ్ళకి ఏదో యాడ్ ఆన్ సౌకర్యం ఇస్తున్నామని చెప్పి, లేకపోతే ఇతరత్ర బీమా పాలసీ రేటే పెరిగిందని చెప్పి ఆ విధంగా చేసి ఈ బీమా కంపెనీలు అంతే మొత్తాన్ని ఉంచే అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఈ సౌలభ్యాన్ని ప్రజలకు వర్తింపజేసే అవకాశాలు లేవు అనే ఒక అభిప్రాయాలు చాలా గట్టిగా వ్యక్తమవుతున్నాయి. దీంట్లో కూడా ఇంకొకటి కూడా ఉందండి. ఇప్పుడు బీమా కంపెనీలు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ అని బెనిఫిట్ పొందుతున్నాయి. అవి ఏంటంటే ఏజెంట్ కమిషన్ కానీ, లేకపోతే ఏంటంటే వాళ్ళ సాఫ్ట్వేర్ కానీ, లేదా వాళ్ళ యొక్క ఆఫీసుల యొక్క అద్దె మీద వాళ్ళు అయితే 12.6 వరకు కూడా ట్యాక్స్ బెనిఫిట్ పొందుతున్నారు. ఎప్పుడైతే ఈ GST 18% కనుక పూర్తిగా తొలగిస్తే వాళ్ళు ప్రీమియం ఛార్జెస్ పెంచడానికి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే అది దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఎలా ఉంటుందంటే ప్రీమియం రేటు ఒకటి పెంచడమే కాకుండా ఏదో మీరు చెప్పినట్టుగా ఏంటంటే యాడాన్ కవర్సు అవన్నీ కూడా ఇస్తాము. దానివల్ల ఏంటంటే ప్రీమియం కస్టమర్కి తెలియకుండానే ప్రీమియం పెంచి దానివల్ల లబ్ధి పొందడానికి చూసుకునే అవకాశం కూడా చాలా ఉంటుందండి. ఓకే సార్. అనంత్ గారు, ఇప్పుడు ఆరోగ్య కావచ్చు లేకపోతే జీవిత బీమాలకు సంబంధించి GSTని పూర్తిగా తొలగించినా లేదా కొంత పన్ను శాతాల్లో మార్పులు చేసినా కూడా దానికి సంబంధించి సగటు పాలసీదారులకు ఎంత మేలు జరుగుతుంది, లేక పాలసీలు ఎంతవరకు చౌక అయ్యే అవకాశం ఉంది? ఒకటండి, మేలు అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే 18% GST అనేది అసలు చాలా అసాధారణమైన ట్యాక్స్ అనమాట. అంటే రక్తం పిండేసినట్టు చేశారు ఇప్పుడు దాకా. సో ఇప్పుడు నిజంగానే తగ్గించి మీరు అన్నట్టు 0% తీసుకెళ్తే కనుక చాలా సంతోషం. ఎందుకంటే ఒక అంచనా మీకు చెప్పాలంటే ఇప్పుడు జరిగే రియాలిటీ, ఇప్పుడు 65,000 ప్రీమియం కట్టినళ్ళు సుమారు 9,918 రూపాయలు ఎంతో GST కట్టారు. అంటే రౌండ్ ఆఫ్ చేసుకుంటే సుమారు 10,000 రూపాయలు GST. సో అంటే అది సర్వీస్ లాంటిది ఏమీ రాదండి, దానికి ట్యాక్స్ కట్టాలి కాబట్టి అడ్డగోలుగా GST వేసేసారు కాబట్టి ఆలోచించకుండా మొత్తం అన్ని రంగాల్లో ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది కట్టుకునేది ఎందుకండి, మామూలుగా హెల్త్ కేర్ అనేది చాలా దేశాల్లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మనకి అటువంటి ఏమీ గవర్నమెంట్ ఇవ్వదు. ఇచ్చినా ఏంటంటే పరిస్థితులు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి కొనుక్కోగలిగిన వాళ్ళు ఏంటంటే ఇటువంటి తీసుకుంటూ ఉంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి, ముఖ్యంగా మెడిక్లెయిమ్ లాంటి ఎవరు కాబట్టి కొనుక్కుంటారు. ఎందుకంటే ఒకవేళ కనుక ప్రభుత్వం లేకపోతే కంపెనీలో కనుక ఇచ్చినట్టయితే మళ్ళీ ఎవరికాళ్ళు జేబులో పెట్టుకోరు కదా డబ్బులు. అటువంటి వాటి దగ్గర ఇంత ట్యాక్స్ వసూలు చేశారు అని అంటే చాలా బాధాకరం. ఇప్పుడు తీసేస్తున్నారు. సో తీస్తే ఒక లాభం అయితే ఉంటుందండి. ఎందుకనంటే ఇప్పుడు మొత్తం తీయటానికి కూడా మన ప్రధానమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఫైనల్గా ఒప్పుకుంది, మాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో GSTకి వ్యతిరేకంగా ఇస్తే చాలా ట్యాక్స్ ఎక్కువ ఉంటుందని దాన్ని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్టు. ఎందుకంటే దీని మూలాన కన్జంప్షన్ తగ్గుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ కన్జంప్షన్ అనేది పెరగటానికి GST తగ్గిస్తాం, దీపావళి నాటికి చేస్తాం అని అన్నారు. మంచిదండి. సో ఇప్పుడు ఇందాక ఇచ్చిన ఉదాహరణ తీసుకుంటే సుమారు 10,000 రూపాయలు, 9,900 రూపాయలు అనుకుందాం. ఇది గవర్నమెంట్ కనుక 0 చేసినట్టయితే అది కుటుంబ ఖర్చులకు వాడుకుంటారండి వాళ్ళు. ప్లస్
వేరే దాన్ని కట్టుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకోవాల్సింది అతి తక్కువ మందికి మనకు ఇన్సూరెన్స్ అనేది ఉంది. ఇన్సూరెన్స్ స్పెషల్లీ మెడికల్ ఇన్సూరెన్స్ లాంటివి ఏంటంటే మొత్తం పాపులేషన్లో చూసుకుంటే ఒక 11% మందికి ఎంతమందికి ఉందని నీతి ఆయోగ్ 2021లో రిపోర్ట్ ఒకటి ఇచ్చిందండి, మిస్సింగ్ మిడిల్ అని చెప్పేసి టైటిల్ పెట్టి. దాంట్లో చూస్తున్నట్టయితే మనకున్న ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ 11% కూడా ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి, లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో ఇప్పుడు ఎంప్లాయీ గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటి స్కీమ్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉంటాయి, వీళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ దాని మీద ఆధారపడి ఉంటుందండి. అవి ఉన్నాయి. అది కూడా లేకపోతే అసలు ఏమీ లేకుండా ఇన్సూరెన్స్ ఎంతమంది తీసుకుంటున్నారని చూసుకుంటే అది చాలా తక్కువ ఉంది. మనకి యావరేజ్ మీద కనుక తీసుకున్నట్టయితే సుమారు అది 4-5% ఉందండి. ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్కి యావరేజ్ మీద చూసుకుంటే సర్వేల ప్రకారం, గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 5% నుంచి 11% హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్కి ఖర్చు పెడుతున్నారు ప్రతి కుటుంబం సగటుగా చూసుకుంటే. ఈ సగటులో మనం గమనించాల్సింది ఏంటంటే ఒక 40% మంది అసలు ఇది ఖర్చు పెట్టే పరిస్థితులు ఉంటే వాళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. యావరేజ్ అనేటప్పుడు కల్లా తగ్గుతూ వస్తుంది కాబట్టి అది ఈ ఉన్న 140 కోట్ల మందికి మనం స్ప్రెడ్ అవుట్ చేస్తాం కాబట్టి అది తక్కువ, అంతేనా మనకి ఖర్చు అనే లెక్కలో ఉంటుందండి. బట్ వీటిల్లో మనకి హెల్త్ రిలేటెడ్ వాటిల్లో కనుక చూసుకున్నట్టయితే క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్ అంటామండి. సడన్గా ఏదైనా హఠాత్తుగా ఏదన్నా పరిణామంలో ఎవరన్నా సిక్ అయినట్టయితే ఏంటి పరిస్థితి, కోవిడ్ తర్వాత ఎప్పుడు ఎవరు సిక్ అవుతారు అనేది ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నాయండి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం టీవీలు సడన్గా ఆడతా 20, 25, 30 year old వాళ్ళు కూడా కొలాప్స్ అయిపోయి చచ్చిపోతున్నారు. సో బాడీలో ఏమవుతుందని పక్కన పెట్టండి. సో ఈ క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్ వచ్చి ఒకవేళ కనుక వాడు బతికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బతికి వచ్చినట్టయితే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు అప్పులు పాలవుతున్నారు. ఇదే కనుక మనకి హెల్త్ కేర్ సిస్టమ్ బాగున్నట్టయితే ఆ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, అంటే జేబులోంచి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇవాళకి ఏ సర్వే చూసుకున్నా సుమారు 62% హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది ఎవరికాళ్ళు జేబులోంచి తీసి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటామండి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్లో ఖర్చు పెడుతున్నారు అంటున్నారు. సో అంటే మినిమం టు మినిమం 62% వాళ్ళు హెల్త్ ఎక్స్పెండిచర్ పెడుతున్నారని అంటే అది చాలా ఎక్స్ట్రాడినరీగా వెళ్ళిపోతుంది. అవన్నీ కనుక హెల్త్ కేర్కే ఒకటే కాకుండా అది మిగిలినట్టయితే ఏ కుటుంబంలో ఆ కుటుంబంలో వేరే అటు ఖర్చు పెట్టుకుంటారు, బట్టలు కానీ లేకపోతే ఇంకోటి ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ అటు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో అది మనకున్న ఇప్పుడు తగ్గిస్తే కనుక ఒక 10,000 మిగిలిన 5,000 మిగిలిన 2,000 మిగిలిన ఎక్కడో చోట ఖర్చు పెట్టుకుంటారు. అరవింద్ గారు, అసలు బీమా అంటే ఏంటి, అది మనకు కావచ్చు లేకపోతే మన కుటుంబాలకు ఎలాంటి ధీమాని ఇస్తుంది, ఈ విషయంలో ప్రజల్లో ఎంతమందికి అవగాహన ఉంది, అదేవిధంగా అవగాహన పెంచేందుకు ఏం చేస్తే బాగుంటుంది? బీమా అంటే ఎస్పెషల్లీ ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ మన ఫ్యామిలీలో ఎలాంటి మనిషికైనా సగటు మనిషికి ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా తెలియకుండా వస్తాయి. సో అన్ఫార్చునేట్గా వచ్చే ఈవెంట్స్ని కవర్ చేసేదాన్ని బీమా అంటారు. సో ఇవాళ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ప్రతి ఇండివిజువల్ లైఫ్లోని చాలా ఇంపార్టెంట్ ఇది. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకి తెలియకుండా మనకి ఎలాంటి ఆరోగ్యం, ఇంతకుముందు సార్ చెప్తున్నారు, సో చాలామందికి 25 ఏళ్ళప్పుడు కూడా చాలా అనారోగ్యాలకు గురయ్యి వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యి మనుషులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పి, ఇలాంటి సిచ్యువేషన్లోని మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే దానికి అకాలంగా ఏదైనా వచ్చే అనారోగ్యాన్ని వెంటనే మనకి హాస్పిటలైజ్ అయ్యి దాన్ని కవర్ చేసుకునే విధానంగా హెల్త్ ఇన్సూరెన్స్ బీమా మనకి సహాయపడుతుంది. అయితే జనాల తాలూకా అవేర్నెస్, దీనివల్ల వచ్చే కష్టాలు ఏంటంటే జనాలు చాలామంది అర్థం చేసుకున్నది ఏంటంటే వాళ్ళు కొద్ది గొప్ప చేసుకున్న సేవింగ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి అనారోగ్యం గురి అవ్వగానే వాళ్ళు మొత్తం ఖర్చులన్నీ దానికోసమే పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇవాళ మెట్రో సిటీస్లోని లేకపోతే రూరల్ సిటీస్లో, మెట్రోస్లోని అర్బన్లోని చూస్తే మనకి ఆ మెట్రోస్లో కేవలం 18% మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అలాగే రూరల్లో చూసుకుంటే కేవలం 14% పీపుల్ మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటున్నారు. ఇది కేవలం అవేర్నెస్ లేకపోవడం వల్ల, లేకపోతే దాని తాలూకా ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల. ఇది కానీ అందరూ అవేర్నెస్ పెరిగి వాళ్ళు తీసుకోవడం మొదలు పెడితే అది ఓవరాల్గా మనకి కవరేజ్ అన్నది చాలా పద్ధతిగా ఉంటుంది అనమాట. చాలామంది అనారోగ్యాలు
డిలే చేసుకుంటారు. ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలన్నా, లేకపోతే ఎలాంటి అనారోగ్యాన్ని ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా. అదే ఇన్సూరెన్స్ ఉందనుకోండి, వెంటనే వాళ్ళు ముందుకెళ్ళి దాన్ని తీసుకునే ముందుకు చూస్తారనమాట. సో అది ఇన్సూరెన్స్ తాలూకు ఇంపార్టెన్స్. అలాగే అరవింద్ గారు, ఇంకొకటి, ఇది మీరు ఆరోగ్య బీమా గురించి చెప్పారు, ఇతరత్ర టర్మ్ పాలసీ కావచ్చు, జీవిత బీమా, ఇలాంటివి ఏ విధంగా ఉపయోగపడతాయి? జీవిత బీమా కూడా మీ కుటుంబంలో అర్నింగ్ చేసే మనిషి, జీవిత బీమా అన్నది అర్నింగ్ చేసే మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా జీవిత బీమా అన్నది తీసుకోవాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీ అంటూ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు. ఈ అలవాటు పడే లైఫ్ స్టైల్ అకాలంగా మనిషి తాలూకా ప్రాణం పోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అదే లైఫ్ స్టైల్ని వాళ్ళు జీవించలేరు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే సేవింగ్స్ చాలవు. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లోని మనం కానీ జీవిత బీమా కానీ తీసుకుని ఉంటే అర్నింగ్ మనిషికి ఏమైనా అయ్యిందంటే వెంటనే వాళ్ళు వచ్చే ఆ బీమా తాలూకా సమ్ ఇన్ష్యూర్డ్ అంటారు, దీని తాలూకా వచ్చే డబ్బులతో వాళ్ళ కుటుంబం అదే జీవితాన్ని కొనసాగించడానికి చాలా ఉపయోగపడుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే అర్నింగ్ చేసే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మూర్తి గారు, ఒక వ్యక్తి లేదా కుటుంబానికి ఆరోగ్యానికి సంబంధించిన బీమా, అలాగే జీవిత బీమాలతో పాటు ఇతరత్ర ఎలాంటి బీమా సేవలు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వీటన్నింటికీ పన్నులు తగ్గే అవకాశం ఉందా? ఒక కుటుంబం తీసుకుంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరోగ్య బీమాతో పాటు వాళ్ళ ఇంటికి ఫైర్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాల రీత్యా ఏదైనా కనుక ఇంటికి ఏదైనా కనుక డ్యామేజ్ కలిగినా కూడా కవర్ అవుతుంది ఫైర్ ఇన్సూరెన్సు. తర్వాత అది కాకుండా ఇంట్లో ఉన్న అందరి సభ్యులకు కూడా ప్రమాద బీమా కవరేజ్ ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక అబ్రాడ్ వెళ్తుంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. తర్వాత వాళ్ళ యొక్క వెహికల్స్, కారు ఇన్సూరెన్స్, కారు కానీ వెహికల్ స్కూటర్ కానీ వాటన్నింటికి కూడా వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది. అలాగే ఇంట్లో ఒక ప్రొఫెషనల్, ఒక డాక్టర్ ఉంటే డాక్టర్కి ప్రొఫెషనల్ ఇండిపెండెంట్ పాలసీ, అలాగే ఒక వ్యాపారస్తు ఉంటుందంటే షాప్ కీపర్స్ ఇన్సూరెన్స్ పాలసీ అని, అలాగే ఒక బంగారం వ్యాపారస్తుడు అంటే జ్యువెలర్స్ బ్లాక్ ఇన్సూరెన్స్ అని, ఇలా రకరకాల మొత్తం పాలసీలు ఇండియాలో 160 రకాల పాలసీలు ఉన్నాయని. అంటే ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతోందంటే ప్రతి వాళ్ళకి ఏదో వెహికల్ ఇన్సూరెన్సు, ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆరోగ్య బీమా మీద అవగాహన కలుగుతోంది. ఆరోగ్య బీమా కూడా ఇంకా ఇప్పటికి ఉన్నటువంటి మన ఇండియన్ పాపులేషన్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాట్ ఈవెన్ 5% కూడా చాలా మందికి అవగాహన లేదు. మూర్తి గారు, అయితే ఇప్పుడు మీరు చెప్పిన 160 రకాల పాలసీలు అన్నారు కదా, వీటన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వర్తించే అవకాశం ఉందా? అంటే అతనికి పనిముట్ల దగ్గర నుంచి అతను పొలంలో చేసుకున్న ధాన్యానికి ఏంటంటే కోసిన వెంటనే ధాన్యం రేటు వచ్చే వరకు కూడా పురి అంటారు. అంటే ఒక కూర ఏంటంటే పురి కింద కట్టుకుని పొలంలోనే ఉంచేసుకుంటారు. అది ఉంచుకొని ఒక సీజన్ అయిన తర్వాత ఒక ధాన్యం రేటు వచ్చినప్పటికి దానికి కూడా ఇన్సూరెన్స్ ఉందండి. అలాగే రైతుకు ఉన్నటువంటి పశువులకి, ట్రాక్టర్కి, ప్రతి దానికి కూడా అగ్రికల్చర్ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ ఉంది. దానికి ఏంటంటే ప్రజల్లో చాలా మట్టికి అవగాహన లేక అగ్రికల్చర్ ట్రాక్టర్ అన్నప్పటికి ఏంటంటే లిమిటెడ్ కవరేజ్ ఉందని చెప్పేసి అని దానికి ఒకవేళ కనుక ఆ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే పొలంలో నుంచి ఇంకొక పొలానికి హైర్ వెళ్ళడానికి వీలు లేదు. అంటే మా ప్రజలకి సరైన అవగాహన లేక ఎందుకు వచ్చిందంటే బీమా మాకేం కవరేజ్ ఉండదు, మాకు బీమా అక్కర్లేదు అని, ఇటువంటివన్నీ కనుక వల్ల చాలా మంది పాలసీలు తీసుకోలేకపోతున్నారు. అనంత్ గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలని తీసుకుంటే ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ అధ్యయనం ప్రకారంగా బీమా విస్తృతి అనేది చాలా తక్కువగా ఉంది. దానికి ప్రధానంగా మీరు గుర్తించిన కారణాలు ఏంటి? ఎందువల్ల తీసుకోవడం లేదు జనం? ఒకటి, మామూలుగా తెలుగు రాష్ట్రాలనే కాదు, అది అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది, రూరల్ ఏరియాస్లో తక్కువ ఉంటుంది. భారతదేశం అంతా కూడా తక్కువ. ఎందుకంటే మనం మొత్తం కనుక తీసుకున్నట్టయితే సుమారు 4% ఎంత యావరేజ్ ఉంటుందండి ఇన్సూరెన్స్ కవరేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలో వచ్చేసేసి మెడిక్లెయిమ్ సుమారు 4 నుంచి 5,000 కోట్ల మధ్యలో ప్రీమియం వసూలు చేస్తూ ఉన్నారు గత 3 ఏళ్లలో. అదే ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్టయితే అది 1,200 కోట్లు ఎంతో ఉందండి, 1,300 కోట్లు. అఫ్కోర్స్ కారణం ఏంటంటే ఇప్పుడు అర్బన్ సెంటర్స్ పెద్ద ఉన్న కొద్దికి హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కంపెనీస్ అన్నీ ఎక్కువ ఉంటే ఉంటుంది. ఒకటి అవేర్నెస్ అనేది ఒకటైతే ఇన్సూరెన్స్ అనేది కొనాలని అందరికీ ఉంటుంది. కొన్ని చోట్ల వాళ్ళకి ఏంటంటే అఫోర్డబిలిటీ ఉండాలండి ఫస్ట్. సెకండ్ ఏంటంటే
చాలా చోట్ల ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్కి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో అయితే అదర్ వే రౌండ్ ఉంటుందన్నమాట. మనకి ఎందుకంటే మెడిక్లెయిమ్ లాంటివి కనుక, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కడితే 1 సంవత్సరంలో క్లెయిమ్ చేసుకోకపోతే అది వేస్ట్ అయిపోతుంది అనే లెక్కలో ఆలోచిస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకున్న ప్రోడక్ట్స్ కూడా కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయండి. ఒకటి ప్రీమియం ఎక్కువ అన్నా ఉంటుంది, లేదనంటే సేవింగ్స్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అనేది చాలా తక్కువ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. సో ఎక్కడికక్కడ క్లెయిమ్ చేసుకోకపోతే వేస్ట్ అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి, అంటే తీవ్రమైన ప్రాబ్లం వచ్చిన తర్వాత వాటి బట్టి ఉంటుంది. అఫోర్డబిలిటీ ఒకటి ఉంటుంది, మళ్ళీ అట్లాగే వాళ్ళ అవసరాలు ఏంటి, ఏజ్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కుర్రాళ్ళు అయినప్పుడు లేకపోతే యూత్లో ఉన్నప్పుడు పెద్ద అవసరం ఉండకపోవచ్చు, బట్ స్లోగా పెరుగుతూ ఉంటుంది. ప్లస్ చాలామందికి అవగాహన లేకపోవటం, అంటే ఎందుకంటే చూస్తే మనం మెడిక్లెయిమ్ పెరుగుతుందని అనుకుంటున్నాం కానీ ఎలా ఇంకో అదర్ సైడ్ హెల్త్ కేర్ కాస్ట్ ఎంత పెరుగుతుంది అనేది ఆలోచించలేదు. ఇప్పుడు 2018 నుంచి ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే దాదాపు అన్నీ డబల్ అయిపోయినాయండి. ఇది మెడికల్ ప్రొసీజర్స్, సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ. అక్కడ దాకా ఎందుకు, మీరు గత 2 ఏళ్లలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని ట్యాబ్లెట్స్ అయితే 2-3 బ్యాచ్లకు ఒకసారి, అంటే 3 నెలలకు 4 నెలలకు ఒకసారి రేట్లు పెరిగిపోతున్నాయి. అంటే తక్కువ పెరుగుతున్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే విపరీతంగా పెరుగుతాయి. డయాబెటీస్ మెడిసిన్స్ చూడండి, డయాబెటీస్ ఎక్కువ మందికి వస్తుంది అనేటప్పుడు కల్లా దాదాపు గత 2 ఏళ్లలో 30 నుంచి 60 రూపాయలకి వెళ్ళినాయండి. సో ఇటువంటి అవి ఏంటంటే ఇంకా రియలైజేషన్ రాలేదు జనాలకి. ఇప్పుడు పెరుగుతుంది, ఇబ్బంది ఏంటనేది ఉంది. అది కొంత అవగాహన కల్పించడం గవర్నమెంట్ లోపం ఉంది. కంపెనీస్ కూడా ఎట్లా చేస్తున్నాయంటే అండి, మిస్ సెల్లింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది. IRDA వాళ్ళు ఇప్పుడన్నా మేల్కొని అవి సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఇన్సూరెన్స్ సెక్టర్కి వెళ్ళటానికి చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే, మనం కడతాం ప్రీమియము, అవసరమైనప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే, ఇప్పుడు ఇన్సూరెన్స్ లాంటిది ఎటువంటిదని అంటే ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు, అవసరం వచ్చినప్పుడు అయితే అది ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటంటే గొడుగు లాంటిది అనమాట. సడన్గా ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనకు మాన్సూన్ సీజన్ అయితే పర్లేదు, బట్ అదర్ సీజన్స్లో ఎట్టా అనేది చూసుకోవటానికి. అది ఆ క్లెయిమ్స్ దగ్గర కానీ లేకపోతే చాలా స్పెషల్లీ ప్రైవేట్ కంపెనీస్లో చూస్తున్నామండి, ఎన్ని క్లెయిమ్స్ వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పేసేసి డబ్బులు ప్రీమియం కట్టించుకున్నప్పుడు కట్టించుకుంటారని ఏం పర్లేదని, బట్ క్లెయిమ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇబ్బంది పెడతారు. సో అట్లా ఉంటే ఏమవుతుందంటే అసలు ఆ సెక్టర్కి పెరగకపోవడానికి కారణం అదొకటి. ఆ మిస్ సెల్లింగ్ అనేది లేకుండా ఉండటం అనేది చూసుకునే బాధ్యత గవర్నమెంట్. అని కంపెనీలకు వదిలేస్తామంటే కంపెనీ వాళ్ళు లాభాలు వదులుకోరు కదా, ఎందుకంటే వాళ్ళు చేసేదే వ్యాపారం కాబట్టి. అందుకని అది ఒకటి కట్టడి చేస్తే తప్ప ఇన్సూరెన్స్ సెక్టర్కి గ్రోత్ అనేది విపరీతంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వేరే దేశాల్లో గ్రోత్ చాలా బాగుందండి. మనకి ఇంత పెద్ద జనాభా, ఇంత తక్కువ పెనిట్రేషను. ఎందుకంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ చూసుకుంటే మనకు అరౌండ్ 9% ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కనుక, అంటే గవర్నమెంట్ స్కీమ్స్, ఈ ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ కనుక, లేకపోతే PM బీమా యోజన, రాష్ట్రీయ బీమా యోజన RSPY ఉంది కదా, అవి కనుక తీసేసినట్టయితే అసలు పబ్లిక్ సోషల్ సెక్యూరిటీ నెట్ లాంటిదే ఉండదండి మనకి. ప్రైవేట్ సెక్టర్ ఇన్సూరెన్స్ అంత తక్కువ ఉన్నప్పుడు అది పెంచుకోవాలి అని అంటే మాత్రం ఒకటి ఆ కంపెనీస్ని కంప్లై చేసేటట్టు మాత్రం మనకు ఉండాల్సిందేనండి. అరవింద్ గారు, ఇప్పుడు కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఏం కాదులే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం, ఒక రకమైన క్యాజువల్ ధోరణి, ఇట్లాంటి వాటి వల్ల కావచ్చు చాలామంది బీమా తీసుకోవడం లేదు. దానివల్ల ఏ విధంగా నష్టపోతున్నారు? మీరు స్పష్టంగా చూస్తే ఇవాళ రేపు చాలామందికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు సేవ్ చేసుకున్న కొద్ది గొప్ప డబ్బులన్నీ ఒకేసారి పోతున్నాయి, లేదా అప్పుల పాలు కూడా అవుతున్నారు. ఇవాళ చాలామంది, మేము పర్సనల్గా ఇన్సూరెన్స్ చాలా కస్టమర్స్కి కౌన్సిలింగ్ చేసి అమ్ముతాం. సో వాళ్ళకి గతంలో కూడా చాలామంది వాళ్ళకి అవగాహన కల్పించి ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పినప్పుడు కూడా వాళ్ళు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు అనుకోకుండా ఒక క్యాన్సర్ అనో లేకపోతే ఎలాంటి అనారోగ్యంకు గురైన తర్వాత వాళ్ళు ఉన్న సేవింగ్స్ కానీ, వాళ్ళ ఆస్తులు అమ్ముకోవడం వరకు కానీ, లేకపోతే వాళ్ళు కావాల్సిన వేరే బంగారాన్ని లోన్లో పెట్టడం కానీ, ఇలాంటివన్నీ చేసుకొని మరీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. ఇదే ఇన్సూరెన్స్ కానీ మనం ప్లాన్డ్గా ఉంటే, సో మీకు అలాంటి కవరేజ్లు ఏవైనా కూడా మీకు అనారోగ్యాన్ని వెంటనే కవరేజ్ చేస్తుంది. ఇది కాకుండా పర్టికులర్గా మన ఎంప్లాయీస్ సెగ్మెంట్లో చూస్తే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఎంప్లాయీస్కి కంపెనీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ఇవాళ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు వెంటనే మనకు వచ్చే రిసెషన్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఆ పర్టికులర్ టైంలోని వాళ్ళు ఉద్యోగాలు పోయిన తర్వాత వాళ్ళు ఆ టైంలో ఇన్సూరెన్స్ని తీసుకుని దాన్ని ఇన్సూరెన్స్ కవరేజ్ ఆ రోజు నుండి తీసుకొని కవర్ చేసుకుందాం అనుకుంటారు.
ప్రతి ఇన్సూరెన్స్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్స్ అని ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి చిన్న అనారోగ్యాలు ఉన్నా, లైక్ డయాబెటీస్ అని, హార్ట్ బ్లడ్ ప్రెషర్ అని, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ అని ఒక 2 సంవత్సరాలు లేకపోతే సంవత్సరం అని వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి నిర్లక్ష్యం అనేది మనకి ఎప్పుడో ఎలాంటి అనారోగ్యం వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కొరకు చూస్తారు. ఇదో ఈ మధ్య మనకు వచ్చే చాలామంది కస్టమర్స్ కూడా వాళ్ళకి సడన్గా మాకు చిన్న అర్జెంట్ నీ సర్జరీ చేయించుకోవాలి, మేము ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. అది ఇన్సూరెన్స్ అన్నది తెలియకుండా వచ్చేదాన్ని కవర్ చేయడానికి, కానీ ఏదో వచ్చిన అనారోగ్యాన్ని కవర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ అనే ఉద్దేశంలోని జనాలు ఇచ్చేస్తున్నారు. సో అది కవర్ కాదు, అలాగా కవర్ అవ్వదన్నమాట. సో ఈ నిర్లక్ష్యం అనేది జాగ్రత్త భద్రపరుచుకుంటే మనం చాలా వరకు మన పిల్లల్ని, మన కుటుంబాలని, ఎస్పెషల్గా పెద్దవాళ్ళని, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని, తల్లిదండ్రులని, వీళ్ళని భద్రంగా కాపాడుకునే అడ్వాంటేజ్ మనకి ఆరోగ్య బీమా ద్వారా వస్తుంది. మూర్తి గారు, చాలామంది బీమా తీసుకోరు. ఒకవేళ కొంతమంది తీసుకున్నా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేయించడాన్ని అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి ఆపేస్తుంటారు. చాలా సంవత్సరాల నుంచి కడుతున్నాం, ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి. అలా చేయడం కరెక్టేనంటారా? బీమా విషయంలో ఏంటంటే చాలా తక్కువ వయసు నుంచి పాలసీ తీసుకుంటే దానికి కవరేజెస్ ఎక్కువ ఉంటాయి, ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు పాలసీలోనూ. కానీ చాలామంది ఏమంటారంటే మాకు చిన్న వయసులో మాకు ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని రిటైర్మెంట్ అయిన తర్వాత పాలసీ తీసుకుందాం అనుకుంటారు. అన్నప్పటికీ ఏంటంటే వాళ్ళకి చాలా భారం పడుతుంది. ఒకవేళ చెప్తాను, ఒక 10 లక్షల రూపాయలకి ఆరోగ్య బీమా తీసుకోవాలని అతని వయసు కనుక 65 సంవత్సరాలు అనుకోండి, ప్రీమియం 1 lakh అవుతుంది. 1 lakh అన్నప్పటికీ ఏంటంటే ఈ మధ్య ఒక ఆయన అన్నారన్నమాట, సార్ నాకు వచ్చి పెన్షన్ అమౌంట్లోను 3 నెలలకి ఏంటంటే వచ్చే పెన్షన్ అంతా కూడా ఆరోగ్య బీమాకి అయిపోతుందండి అలా. నేను అప్పుడు అన్నాను, సార్ మీరు యుక్త వయసులో కనుక పాలసీ తీసుకుని ఉంటే ప్రతి ఏడాది కూడా మీకు క్యూములేటివ్ బోనస్ అని వచ్చేది, కవరేజెస్ అన్నీ ఉంటాయి, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవని. కానీ చాలామంది అవగాహన లోపల వలన ఈ ఇన్సూరెన్స్ అంటే ఏదో ఇన్సూరెన్స్ కంపెనీకో లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్ గురించో మనం కడుతున్నాం, వాళ్ళని ఎందుకు పెంచి పోషించాలో మనకేం జరగదులే అని చెప్పేసి ధీమాతోటి. అలాగే ముఖ్యంగా నేను ఇంకొక విషయం చెప్తాను, వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి 10 లక్షలు 15 లక్షలు బట్టి కారు కొనుక్కుంటారు. కానీ ఇన్సూరెన్స్ 10,000 20,000 కట్టేటప్పటికి ఏంటంటే ఎందుకు కట్టాలి, లేదా గవర్నమెంట్లో ట్యాక్స్ కట్టేటప్పటికి కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టాలి కదా, ఓ థర్డ్ పార్టీ పాలసీ తీసుకుందాము, తక్కువ ప్రీమియంతో అయిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య జరిగిన సంఘటన చెప్తాను. ఈ బ్యాంక్స్ మెర్జ్ అయిన తర్వాత చాలామంది బ్యాంక్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీలతోటి ట్రైఅప్ అయ్యి ఉన్నాయి. పూర్వం అంతకుముందు ప్రైవేట్ కంపెనీలు ఉండే కావు. ఈ మెర్జ్ అయిన తర్వాత వాళ్ళు ఏమిటంటే చాలా కంపెనీలతోటి ఈ మెర్జ్ అయిన బ్యాంక్స్ అన్నీ కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ అయినా కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఒక వెసులుబాటు ఇచ్చాయి. ఎవరైతే ఉన్నారో మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి అంతకుముందు ఉన్న కంపెనీతోటి కనుక కట్టుకుంటే పాలసీ అన్ని బెనిఫిట్స్ కంటిన్యూ ఇస్తానని. అక్కడ వచ్చిన చిన్న లోపం ఏంటంటే ఈ బ్యాంక్స్ మళ్ళీ ప్రైవేట్ కంపెనీలతోటో రకరకాల కంపెనీలతో ఏంటంటే అగ్రిమెంట్ అయినప్పుడు ఏ విధంగా అగ్రిమెంట్ అయ్యారు అనేది కూడా పబ్లిక్ సరైన అవగాహన కల్పించలేదు. ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చిన కేసు ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఒక ఆయన పాలసీ కడుతున్నాడు అని. కట్టినప్పటికి ఏంటంటే ఆ బ్యాంకు మెర్జ్ అయిన తర్వాత ఆ పబ్లిక్ సెక్టర్ తోటి అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. ప్రైవేట్ సెక్టర్ కంపెనీలోకి ఏంటంటే అగ్రిమెంట్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నప్పటికి ఏంటంటే దాంట్లో పోర్టబిలిటీ అంటాం. పోర్టబిలిటీ అంటే అంతకుముందు ఉన్న పాలసీ కవరేజెస్ ఏమున్నాయో అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. కానీ వీళ్ళు ఏమిటంటే పబ్లిక్ సెక్టార్లో ప్రీమియం ఎక్కువ ఉంది, ప్రైవేట్ సెక్టార్లో ప్రీమియం తక్కువ ఉంది అంటే అక్కడ ఏ విధంగా కవరేజెస్ ఇచ్చారనేది కూడా అవగాహన లేకుండా లేదా ఏజెంట్ సరిగ్గా చెప్పలేదేమో అని ప్రైవేట్ కంపెనీలో కట్టారు. కట్టేటప్పటికి ఏంటంటే ఆయన కట్టిన 2 ఏళ్లకి చిన్న ఆపరేషన్ అండర్పోయి 3 lakhs క్లెయిమ్ అయింది. క్లెయిమ్ అవుతే ప్రైవేట్ కంపెనీ రిజెక్ట్ చేసింది క్లెయిమ్. ఎందుకు రిజెక్ట్ చేశారా అంటే నువ్వేమో 6 నెలల నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నావు, నువ్వు డయాబెటిక్ పేషెంట్వి, మా పోర్టబిలిటీ రూల్స్ మా కండిషన్ ప్రకారంగా మినిమం 1 year 2 years కానీ ఏ విధమైనటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కానీ ఇలా ఇన్సులిన్ తీసుకున్నట్టు కానీ నువ్వు మా దృష్టిలోకి ఏమి తీసుకురాలేదు కాబట్టి నీ క్లెయిమ్ పే చేయము అంటే ఏమైంది? ఇన్సూరెన్స్ కంపెనీ లోపమా లేకపోతే ట్రైప్ తీసుకున్న బ్యాంక్స్ యొక్క అవగాహన లోపం, వాళ్ళ యొక్క కస్టమర్కి సరైన అవగాహన కల్పించకపోవడమా అనేది. ఆ కేసు నేను టేకప్ చేసి క్లెయిమ్ పేయబుల్ అది. కానీ ఏంటంటే అక్కడ వచ్చేటప్పటికి సరైనటువంటి అవగాహన లోపల మొత్తం అందరి చోట ఉన్నాయి కనుక ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా
వాళ్ళు ఏమి చేస్తున్నాయి, ఏ కవరేజ్ చేస్తుంది, అదే సేమ్ కంపెనీలో కంటిన్యూ అవుతా మైగ్రేషన్ అంటాం, ఇంకో కంపెనీకి మారేప్పటికి పోర్టబిలిటీ అంటాం. ఇవన్నీ పబ్లిక్కి తెలియదు కదా. దాంతో పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ ఇవ్వరు, మనం ఎందుకు కట్టాలని, ఎందుకంటే మానేద్దాం చెప్పేసి 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి 2 ఏళ్ళు పోయిన తర్వాత అతనికి ఏదో హార్ట్ కంప్లైంట్ వచ్చో లేకపోతే రకరకాల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తున్నారు, సార్ నాకు ఇన్సూరెన్స్ కట్టుకోలేదు, 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, మళ్ళీ కవరేజ్ ఇస్తారా అన్నది. అప్పుడు కవరేజ్ ఉండదండి. ఎప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఏంటంటే ఎప్పుడు గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా కట్టుకున్నప్పుడే. ఓకే మూర్తి గారు. తర్వాత ఇన్సూరెన్స్ అంటే మనకు ఏదో వస్తుందని కాదు, మేమేం కోరుకుంటాం, అందరు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కట్టుకున్న వాళ్ళంతా కూడా బాగుండాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి రోగాలు రాకూడదు, వాళ్ళ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ యొక్క వెహికల్స్ కానీ ఏ విధమైన ప్రమాదానికి గురి కాకూడదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి అపాయం కలగకూడదని కోరుకుంటాం. సరే కనుక అనంత్ గారు, ఇప్పుడు వైద్యం చాలా ఖర్చుకు పెరిగిపోతున్నాయి, సంవత్సరానికి చూస్తుంటే విపరీతం అయిపోతున్నాయి, లక్షల్లో ఖర్చు అవుతుంది. ఏదైనా ఒక రకమైన ఒక్కోసారి జ్వరాలు లాంటివి, డెంగీ లాంటివి వచ్చినా కూడా హాస్పిటల్ అడ్మిట్ అయితే లక్షల ఖర్చులు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఆరోగ్య బీమా పరంగానైనా 100% కవరేజ్ సాధించాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది, దానివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది? మేలు అయితే చాలా ఎక్కువ మేలు ఉంటుందండి, అది మనం దాంట్లో డౌట్ పడక్కర్లా. కాకపోతే ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టడం మూలన తిరిగి ఏదో వస్తుందని అనుకోకూడదు. అది ఇన్సూరెన్స్ అనేది మనకేంటంటే ఏదన్నా కంటింజెన్సీ లాంటిది వస్తే, ఇబ్బంది వస్తే ఏంటి అనే దానికే ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరికీ ఎంతో కొంత ఉండాలి, ప్లస్ గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ఖర్చు పెడుతుంది. ఇప్పుడు పిఎంఎస్బి అన్నీ ఉన్నాయి, ఆ స్కీమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ లాంటి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, ఈ ఖర్చు పెట్టడానికి ఎక్కడికక్కడ ఏంటంటే మనం ఏదో రిటర్న్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొన్ని ఏంటంటే రైట్ ఆఫ్ చేసుకుని అది ఎక్స్పెండిచర్, ఇటువంటి ఏంటంటే ఎక్స్పెండిచర్ లాంటివి చూసుకోవాల్సిందే, మనకి ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ కోసం చూసుకుని పెట్టుకోవడం. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఏదన్నా వస్తే పెరుగుతూ ఉన్న ధరలకి, లేకపోతే ఈ హాస్పిటలైజేషన్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్టయితే ఒక సింగిల్ ఫ్యామిలీలో ఏ ఒకళ్ళకి వచ్చినా విపరీతమైన ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక 20-30 ఇయర్స్ లేకపోతే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితంలా కాకుండా జాయింట్ ఫ్యామిలీస్ అనేది లేదు, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. చాలా చోట్ల ఏంటంటే ఊళ్ళు మారిపోయారు, ఊళ్ళో కొత్త వాళ్ళు ఉంటారు ఎక్కువ. సో ఈ అర్బనైజేషన్ వీటితో వచ్చే సమస్యలతో పాటు ఎక్కడికక్కడ సేవింగ్ ఓరియంటెడ్ అనేది తగ్గిపోవటం ఎక్స్పెండిచర్, ప్లస్ మనం తినే ఫుడ్లో లేదా బయట కొనుక్కొని తినే ఫుడ్లో ఇటువంటి వాటిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అనేది పెట్టుకోవాల్సింది, ఎక్స్పెండిచర్ కింద మనం ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టుకోవాలి. సో అందుకని ట్యాక్స్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఏంటంటే ఇంకొకటి ఎక్కడ వస్తుందనంటే ఇప్పుడు క్లెయిమ్ ప్రాసెస్ కూడా సింప్లిఫై చేయాలి. అంటే ఈ విషయంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ గత కొన్నేళ్లలో స్పెషల్ యాక్సిడెంట్ రిలేటెడ్ క్లెయిమ్స్కి ఒక 3-4 ఏళ్ల నుంచి బాగా ప్రోయాక్టివ్గా ముందుకెళ్ళి వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వచ్చేటట్టు చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటేనండి, ఇప్పుడు ఒకవేళ కనుక ఎవరికైనా ప్రాబ్లం వస్తే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటలైజేషన్ అయిన తర్వాత వాళ్ళకున్న సమస్యల్లో ఎంతకాలంలో బిల్స్ ఇవ్వాలి ఏంటి అనేది మనం ఆధార్ కార్డు అంటున్నాము, డిజిటల్ ఇండియా అంటున్నాము, బట్ అయినప్పటికీ ఈ బిల్స్ అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట పలానా చోట సబ్మిట్ చేయాలి అని అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తిరగటానికి. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కనుక హౌస్ హోల్డ్ కనుక ఇబ్బంది అయినట్టయితే వాళ్ళకున్న సమస్యలకి ఇది బిల్స్ సబ్మిట్ చేయటం అన్నీ ప్రాబ్లం అవుతాయి. అఫ్కోర్స్ చాలా చోట్ల వెంటనే ఇమీడియట్ క్లెయిమ్స్ వస్తాయి, ఇవన్నీ హాస్పిటల్ వాళ్ళు చూసుకుంటారు, కానీ అన్ని హాస్పిటల్స్ లేవు. ఒకవేళ కనుక హాస్పిటల్కి రికగ్నిషన్ ఇచ్చినప్పుడే దాంతో లింక్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఎట్టగా అన్నిటికీ ఆధార్ తీసుకుంటున్నారు. సో హాస్పిటల్ రిజిస్ట్రేషన్కి దానికి లింక్ పెట్టినట్టయితే అది సులభం చేసినట్టయితే ఇంక ఎక్కువ మంది వెళ్తారేమో నేను అనుకుంటున్నాను. అరవింద్ గారు, ఇప్పుడు ఇన్సూరెన్స్లకు సంబంధించి మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి వాళ్లకు ఎలాంటి ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్లు ఏవేవి? మధ్యతరగతి దిగువ తరగతి ఉన్నవాళ్ళు కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి తీసుకోవాలి, ఆరోగ్య బీమా. ఎవరైతే ఇన్కమ్ జనరేట్ చేసి వాళ్ళు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారో లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళందరూ కంప్లీట్గా లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి.
మధ్యతరగతి లేదా దిగువ తరగతి కన్నా ఇంకా ఇంకా కేటగిరైజ్ చేసుకోవాలంటే మనం అర్బన్ రూరల్ అనే కేటగరైజేషన్ తీసుకుంటే ఇంకా బెటర్. అంటే అర్బన్ ఏరియాస్లో లైక్ మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్లో కానీ లేకపోతే అర్బన్ టౌన్స్లో కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఒక 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల లోపల తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే హాస్పిటల్ ఖర్చుల ప్రకారంగా. అదే రూరల్లో తీసుకుంటే కనీసం 3 లక్షల రూపాయలు కవరేజ్ అయినా ఉండాలి. ఇవి కాకుండా అడిషనల్గా మోటార్ ఇన్సూరెన్స్లోని 2 వీలర్ అని 4 వీలర్ అని ఇలాంటి ఇన్సూరెన్స్లు కూడా కంపల్సరీగా తీసుకోవాలి. జనాలు సార్ ముందు చెప్పినట్టు ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఓన్లీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకొని దాన్ని క్లెయిమ్, అది ఎవరైనా పోలీసులు అడ్డితే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ని చూపించి దాని నుండి తప్పించుకుందాం అన్న ప్రయత్నంలో ఉన్నారు తప్ప దానివల్ల వాళ్ళకి ఏమి అడ్వాంటేజ్ వస్తుందని వాళ్ళు గమనించట్లేదు. ఇప్పుడు 4 వీలర్ ఇన్సూరెన్స్ అయితే యాక్సిడెంట్ మనకు అవ్వడమే కాదు, మన వల్ల అవతల వాళ్ళకి ఎలాంటి డ్యామేజ్ జరిగినా కూడా అదే ఇన్సూరెన్స్లోని కవర్ చేయొచ్చు. రెండోది 2 వీలర్ ఇన్సూరెన్స్లో కూడా డ్రైవ్ చేసే మనిషికి ఏమైనా అయితే వాళ్ళకి కూడా 15 లక్షల రూపాయలు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కింద ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ కుటుంబానికి ఇస్తుంది. సో ఈ మధ్యతరగతి దిగువ తరగతి ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ అన్నది మ్యాండేటరీ. అండ్ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది కూడా కంపల్సరీ. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లో వాళ్ళు 25 లక్షల రూపాయల దగ్గర నుండి 1 కోటి రూపాయలు 10 కోట్లు వాళ్ళ ఇన్కమ్ బట్టి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. అరవింద్ గారు, అలాగే కొంతమందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒకవేళ 58 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ వయసు వరకు అక్కడే పనిచేశారనుకుందాం, ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ కవర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఉద్యోగి కాదు కాబట్టి ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ పోతే అదే ఇన్సూరెన్స్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వేరే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా సొంతంగా ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా? అదే ఇన్సూరెన్స్ మొదటగా వాళ్ళు 58 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒకవేళ ఉద్యోగం మానేసినా లేకపోతే ఉద్యోగం అయిపోయినా కూడా వాళ్ళు ఆ రోజు నుండి ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ని కవర్ చేసే ఆప్షన్ అయితే ఉండదండి. వాళ్ళు అప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అలా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకోవాలనుకోండి, ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజల తాలూకా ప్రాక్టీస్, ఉద్యోగస్తులు ఎస్పెషల్గా వాళ్ళ కంపెనీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండగా కూడా సెపరేట్గా పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీకి అంటూ ఒక కవరేజ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో ఉంటే వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు క్లెయిమ్ చేయకుండా ఉండడం వల్ల వాళ్ళకి నో క్లెయిమ్ యాడ్ అయ్యి వాళ్ళ ఇన్సూరెన్స్ బీమా అన్నది కవరేజ్ అన్నది చాలా పెద్దగా ఉంటుంది. సో 58 ఏళ్ళు అప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సెపరేట్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ మీరు ముందుగా ఉండి తీసుకునే తలకి అడ్వాంటేజ్ మీరు ఆ టైంలో తీసుకోవడం వల్ల మీకు కొద్దిగా డిసడ్వాంటేజెస్ అంటూ ఉంటాయి. ఎలాంటివంటే ఆ వయసులో జనరల్గా సహజంగా మనకి డయాబెటీస్ అనో లేకపోతే బ్లడ్ ప్రెషర్ అనో లేకపోతే ఎలాంటి కొలెస్ట్రాల్ అనో థైరాయిడ్ అనో ఉంటాయి. అవి వెంటనే కవర్ కావు. అది కవర్ కావాలి అని అంటే కూడా కొన్ని రైడర్స్, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళు కవర్ చేయాలని అయితే దానికి అడిషనల్ కాస్ట్. అదే ఆ వయసులోని ఫ్యామిలీ మొత్తం తీసుకోవాలంటే ₹1,00,000 వరకు కవర్ అవుతుంది. ఆ ₹1,00,000 ఎందుకు, అది మనం సేవ్ చేసుకొని మనం ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చూసుకుందాం అనే ఉద్దేశంతో చాలామంది బ్యాక్అవుట్ అవుతున్నారు. అదే ఒక ఎర్లీ స్టేజ్లో 30 ఏళ్ళు అప్పుడు ఎంటర్ అయితే మీకు మంచి కవర్తోని ఆ కంటిన్యూషన్ ఉంటుంది పాలసీ. ఓకే సార్. మూర్తి గారు, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినవి కావచ్చు, ప్రైవేట్ రంగాల్లో చాలా కొత్త రకాల బీమా సంస్థలు వస్తూనే ఉన్నాయి, ఎప్పటికొకటి పుట్టుకొస్తున్నాయి. వీటికి సంబంధించి ఒక కంపెనీకి జీవిత బీమా తీసుకోవాలన్నా లేకపోతే ఆరోగ్య బీమాకి డబ్బులు కట్టే విషయంలో కూడా ఏ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి? అంటే ప్రైవేటును ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా చాలా రకాలైనటువంటి పాలసీలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య బీమా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ముందర వయసు ఎంత, ఏ వయసులో తీసుకోవాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదైనా పాలసీ ఎక్కంటే కట్ ఆఫ్ డేట్ పెడతారు, 65 దాటిన తర్వాత పాలసీ ఇవ్వమని. 65 దాటిన వాళ్ళకి కూడా పాలసీలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, కానీ ప్రీమియం ఎక్కువ అవుతుంది. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ ప్లాటరీ పాలసీ అంటాం. అంటే కుటుంబ పెద్ద, కుటుంబంలో అతని యొక్క స్పౌసు, 2 చిల్డ్రన్ ఏంటంటే మైనార్టీ తీరకుండా ఉన్నటువంటి, అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా 4 కలిసి ఫ్యామిలీ ప్లాటరీ పాలసీ అని ఉంటుంది. సపోజ్ 10 లక్షల రూపాయలు పాలసీ తీసుకుంటే ఆ పాలసీ వలన కుటుంబంలో యొక్క ఒక వ్యక్తికి కానీ లేదా కుటుంబంలో ఉన్న సభ్యులు 4 కానీ
లేదా వాళ్ళ పేరెంట్స్ని కూడా కవర్ చేసుకోవచ్చు. 6 మొత్తం అందరికీ కూడా ఫ్లాటర్ కింద కవర్ ఆ ఏడాదిలో ఉపయోగించుకోవచ్చు. చాలామంది దీంట్లో ధర్మ సందేహం ఉంది. సార్ ఈ మాట 10 లక్షలు కట్టాము, 10 లక్షలు కూడా ఈ ఏడాది ఏదో హాస్పిటల్ ఖర్చులకు అయిపోయింది, మరి పాలసీ ఏమైపోతుంది? ఏం లేదు, అది పాలసీ అయినా కూడా ఏంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ కవరేజ్ మొత్తం 10 lakhs కవరేజ్ ఉంటుంది అక్కడ. దానికి సమీర్స్ ఎగ్జాస్ట్ అయిపోవడం ఉండదు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ గ్రూప్ పాలసీల కంపెనీలో కానీ ఈ బ్యాంకుల ద్వారా కానీ ట్రై అయిపోయినటువంటి పాలసీ ఇందాక అడిగారు మీరు ప్రశ్న. దానికి ఏమిటంటే వాళ్ళు రిటైర్ అయిపోవడమో లేదా VRS తీసుకోవడమో లేదా మధ్యలో వాళ్ళ ఉద్యోగం పోవడం అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందా లేదా? అటువంటి వాళ్ళకి నేను ఏం సలహా ఇస్తానంటే ముందరగా గ్రూప్ పాలసీతో పాటు ఇండివిజువల్గా కూడా ఎంతో కొంత సమీక్షతో పాలసీ తీసుకోమంటాం. ఏం చేత ఒకవేళ అక్కడి నుంచి ఆ పాలసీ తీసుకొచ్చేస్తే ఆ గ్రూప్ పాలసీలో ఉన్న కంపెనీ వాళ్ళు ఏమిటంటే మళ్ళీ వాళ్ళకి ఇండివిజువల్గా ఇవ్వము అని చెప్పడానికి ఎక్కడ వీలు లేదు. అది కూడా అందుకనే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా దాని మీద ఆలోచించి సపోజ్ ఒక వ్యక్తి 10 సంవత్సరాల పాటు ఒక కంపెనీలో గ్రూప్ పాలసీ తీసుకుని అక్కడ ఉద్యోగ విరమణ చేయడమో VRS తీసుకోవడం జరిగి వచ్చి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ పాలసీ తీసుకోవాలన్నది అది పద్ధతి కరెక్ట్ కాదు. అది నాకు తెలిసినంత వరకు కూడా ఏంటంటే ఆ గ్రూప్ పాలసీకి ఆ కంపెనీ నుంచి లెటర్ తీసుకొని ఇంతకాలం నుంచి మా దగ్గర పాలసీ ఉందంటే అదే యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో మళ్ళీ వాళ్ళకి కంటిన్యూ అవ్వడానికి ప్రయోజనం కల్పిస్తున్నారు. అది ఓకే సార్. అనంత్ గారు ఓకే సార్. ఆరోగ్య బీమా కట్టేటప్పుడు తనకి ఏంటంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయన్నది కంపల్సరీ ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియపరచాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ప్రీమియం ఎక్కువైపోతుంది చెప్పే ఉద్దేశంతో ఏంటంటే అవి నాకేం లేదండి, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, లేదా టెస్టులు చేయించుకోమంటే ఆ టెస్టులు చేయించుకొని వెళ్ళే రోజున దానికి సంబంధించిన టెస్ట్ చేయించుకొచ్చి అవి నాకేం లేదంటున్నారు. సపోజ్ దురదృష్టవశాత్తు కనుక చేయించుకున్న ఏడాదికో 2 ఏళ్ళకో కనుక హాస్పిటలైజేషన్ అవుతుంది, పట్టాలు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం లేదు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇతనికి ఎంతకాలం నుంచి డయాబెటిక్ ఉంది, ఎంతకాలం నుంచి బీపీ ఉంది, ఏం చేస్తారు టైం రిజెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కనుక ఇవన్నీ విషయాలన్నీ ఓకే సార్. యా అనంత్ గారు, ఇప్పుడు అమెరికా కావచ్చు లేకపోతే ఐరోపా సమాఖ్య లాంటి ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లో బీమా విస్తృతి ఏ విధంగా ఉంది? అక్కడి అనుభవాల నుంచి మన ప్రభుత్వాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? ఒకటండి, వాళ్ళకి చాలా ఎక్కువ పెనిట్రేషన్ ఉంటుందండి, విస్తృతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కనుక తీసుకున్నట్టయితే సుమారు వాళ్ళకి 11.4%, 11.5% ఉంది. వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్షన్ కూడా చూసుకుంటే $3.5 trillion ఎంతో ఉందండి. చైనా కూడా తీసుకుంటే మనకి దాదాపు 5% ఎంతో ఉంది వాళ్ళకి. ఇండియాకి వచ్చేటప్పుడు కల్లా సుమారు 3.7% ఉందండి. ఎందుకంటే మనకి మొన్న ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతా మన డెన్సిటీ వచ్చి ఇన్సూరెన్స్ డెన్సిటీ వచ్చి కేవలం $25 మాత్రమే. అది ఏంటంటే పెరిగిన తర్వాత 9 నుంచి 25కి వెళ్ళింది. బట్ ఏంటంటే ఇంకా పెంచాలి, ఎట్టా పెంచాలి అనేది అందరూ సలహాలు ఇవ్వండి అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్కి IRDA వాళ్ళకి సందేశం ఇచ్చారనమాట. సో $25 అంటే సుమారు $2,000. మనకి ఉన్నది చాలా తక్కువ ఉంది. గ్లోబల్గా చూసుకుంటేనే మనకి సుమారు 7% ఎంతో ఉందండి పెనిట్రేషన్. సో ఇక్కడ ఏంటంటే ఒకటి ప్రైవేట్ పార్టిసిపేషన్, ఒకటి ప్రజలు కూడా ఏంటంటే అదొక నా వ్యక్తిగతంగా నేను అనుకోవటం, అది సేవింగ్స్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంటే బాగుంటుంది. అంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్కి మాత్రం మనం ఉంది, అంటే బతుకుంటే మళ్ళీ తిరిగి డబ్బులు వచ్చేటట్టు. అట్టా కాకుండా తక్కినాటుకుంటే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఏమవుతుందంటే ఇక ఎంతసేపు చిన్న ఒక స్మాల్ సెగ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లోవర్ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ లాంటిది ఇస్తూ ఉంటుంది. హయ్యర్ సెగ్మెంట్స్ కంపెనీస్ వాళ్ళు అటు గ్రూప్ ఇన్సూరెన్స్ లేకపోతే వ్యక్తిగతంగా తీసుకుంటారు. నష్టపోయేది ఎవరు ఎక్కువ ఉంటారంటే మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు ఏమి కవరేజ్ లేకుండా అప్పుల పాలైపోయి ఉంటాయి. సో ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్లో ట్యాక్స్ తగ్గించడం అనేది ఒకటి, ట్యాక్స్ సేవింగ్స్ ఎటాగు మనకు ఉన్నాయి, సేవింగ్స్ లింక్డ్ది, అది ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్లస్ ఇండివిజువల్స్ కూడా అంటే కుటుంబాలు కూడా ఏంటంటే ఎక్కడో గవర్నమెంట్ స్కీమ్లో ఏదో మనకు వస్తుందేమో లేకపోతే ఎవరో ఇవ్వట్లేదని బాధపడటం కన్నా ఎంతో కొంత సేవ్ చేసుకుని, లేదా కనీసం గవర్నమెంట్ అన్న ఎట్టా పెట్టుకోవాలంటే మంత్లీ ఎంతో కొంత వసూలు చేసుకుని వాళ్ళు కన్సాలిడేట్ చేసి ఎట్టా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక సేవింగ్ స్కీమ్ లాంటిది ఎట్టా పెట్టుకోగలరు అనేది డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మనకు సమస్య నేను అనుకోవటం ప్రోడక్ట్స్ అనేది ఒక సమస్య నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంత్ గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ మూర్తి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.